హాయ్ ఫ్రెండ్స్, 2022 నుండి అందుబాటులోకి వచ్చిన ఇన్స్టా సబ్స్క్రిప్షన్ ఆప్షన్ని కొంతమంది దుర్వినియోగం చేసుకోవడంతో ఇప్పుడు ఆ ఆప్షన్ని తొలగిస్తున్నారనే వార్తలు అన్ని చోట్ల హల్చలవుతున్నాయి. వివరాల్లోకి వెళితే, ఒకప్పుడు సోషల్ మీడియా అకౌంట్ని యాక్సెస్ చేయాలంటే ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండేది కాదు. అయితే అడల్ట్ కంటెంట్లకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఇన్స్టా ఎప్పుడైతే ఈ సబ్స్క్రిప్షన్ ఆప్షన్ని తీసుకొని వచ్చిందో, టాలీవుడ్తో పాటు ఇతర భాషల్లో హీరోయిన్లుగా ఎదుగుదామని వచ్చిన చాలామంది అమ్మాయిలు సీరియల్స్, టీవీ షోస్ చేసినా దానివల్ల నేమ్, ఫేమ్ రాకపోవడంతో ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్గా మారుతున్నారు. ఇక సోషల్ మీడియా వాడడం తప్పు కాదు, కానీ ఈ మధ్యకాలంలో ఇన్స్టాలో సబ్స్క్రిప్షన్ అనే కొత్త ఫీచర్ని తీసుకొని వచ్చి దాని ప్రకారమే ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్సర్ లేదా నటి ఒక ఫిక్స్డ్ అమౌంట్ని పెట్టి ఆ అమౌంట్ని పే చేసిన వారికే ఎక్స్క్లూజివ్ కంటెంట్ని షేర్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా ఆన్లైన్ వ్యభిచారం చేస్తూ దాని ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు. ఇక అలా మొదట్లో గ్లామరస్ ఫొటోస్ని మాత్రమే షేర్ చేసిన ఈ సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఇప్పుడు సబ్స్క్రిప్షన్ అవకాశాన్ని కల్పించిన దగ్గర నుండి చాలా దారుణంగా స్కిన్ షోస్ చేస్తూ దాన్ని ఎక్స్క్లూజివ్ కంటెంట్ అంటూ తమ నగ్న ఫోటోలని, అర్ధనగ్న ఫోటోలని చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి అంటూ ఇన్స్టా ద్వారా కొత్త రకమైన బిజినెస్ని స్టార్ట్ చేశారు. అయితే ఈ మోడల్స్, యాక్టర్స్ డబ్బులు ఇచ్చిన వారికే చాలా ప్రైవసీగా అందాల ఆరబోతలని చూపిస్తే, కొంతమంది మాత్రం టెక్నాలజీ వాడి వాటిని రికార్డ్ చేసి అశ్లీల సైట్లలో పెట్టి వారి ఇమేజ్ని డ్యామేజ్ చేయడంతో పాటు సబ్స్క్రైబర్స్కి మాత్రమే చూపిస్తున్న స్క్రీన్ షోని ఇప్పుడు ఫ్రీగా ప్రపంచమంతా చూసేలా చేస్తున్నారు. ఇక ఇది మాత్రమే కాకుండా అమ్మాయిలు ఈజీ మనీకి అలవాటు పడి సబ్స్క్రైబర్స్ని ఎలాగైనా రప్పించాలని పూర్తిగా తమ దేహాన్ని చూపిస్తూ యూత్ని పాడు చేయడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చలై ఇన్స్టాని ఇండియాలో బ్యాన్ చేయాలని, లేదా ఈ సబ్స్క్రిప్షన్ ఆప్షన్ లాంటివి తీసేయాలని, లేదంటే ఇన్స్టాలో జరిగే వ్యభిచారం వల్ల సమాజంలో ఉండే అమాయకపు అమ్మాయిలపై అత్యాచారాలు, దౌర్జన్యాలు జరిగే అవకాశం ఉందని చాలామంది సెంట్రల్ గవర్నమెంట్కి ట్వీట్ ద్వారా రిక్వెస్ట్లు చేయడంతో ఈ ఇష్యూ ఇప్పుడు అన్ని చోట్ల వైరల్ అవుతుంది. నిజంగానే ఇండియాలో ఇన్స్టాని బ్యాన్ చేయబోతున్నారా? విష్ణుప్రియ ఉన్నట్టుండి యాంకరింగ్ని వదిలేసి సోషల్ మీడియాలోకి ఎందుకు వచ్చింది? సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టాగ్రామ్పై తీసుకుంటున్న చర్యలు ఏంటి? ఇన్స్టా వ్యభిచారానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందా అనే నమ్మలేని నిజాలని ఈ వీడియోలో నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. మీరు మాత్రం వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో, హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, జూనియర్ ఆర్టిస్ట్గా తన కెరియర్ని స్టార్ట్ చేసిన విష్ణుప్రియ యూట్యూబ్లో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ సినిమాలో హీరోయిన్ అవ్వాలని ట్రై చేయగా తనకి అవకాశాలు రాకపోవడంతో వేరే దారి లేక స్మాల్ స్క్రీన్లో యాంకర్గా ట్రై చేయగా ఒక మేనేజర్తో ఏర్పడిన మంచి పరిచయం కారణంగా పోవే పోరా షోలో సుడిగాలి సుధీర్తో కలిసి హోస్ట్గా చేసే అవకాశం వచ్చింది. ఇక ఈ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న విష్ణుప్రియ ఉన్నట్టుండి ఆ షో నుండి బయటికి వెళ్ళిపోగా ఆ తర్వాత ఏ షోలోనో కానీ, సీరియల్స్లో కానీ, సినిమాల్లో కానీ కనిపించలేదు. కానీ కొన్నాళ్ళ తర్వాత బిగ్ బాస్ సీజన్ 8లోకి వెళ్ళి అక్కడ పృథ్వీతో ప్రేమాయణాన్ని నడపగా అది చూసిన వారందరూ వీరిద్దరూ బయటికి వెళ్ళగానే పెళ్లి చేసుకుంటారు అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఎవరి పనిలో వారు పడ్డారు. అయితే విష్ణుప్రియకు అటు షోస్ కానీ, ఇటు సినిమాలు లేకపోయినా లగ్జరీ లైఫ్ని లీడ్ చేస్తుండడంతో విష్ణుప్రియ ఇన్కమ్ గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు నేటిజన్స్. ఇక అలా ఇన్స్టాలో మొదట బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ లక్షల్లో సంపాదించిన విష్ణుప్రియ ఎప్పుడైతే యాప్స్ని బ్యాన్ అయ్యాయో అప్పటి నుండి ఇన్స్టా సబ్స్క్రిప్షన్ ఆప్షన్ను వాడుకోవాలని డిసైడ్ అయ్యి విష్ణుప్రియ ఒక నెల సబ్స్క్రిప్షన్కి గాను 399 ఛార్జ్ చేస్తూ అందులో తన ప్రైవేట్ వీడియోలని, ఫొటోస్ని పోస్ట్ చేయగా 2700 మంది ఆ సబ్స్క్రిప్షన్ని తీసుకోగా తన అందాల ఆరబోతకి విష్ణుప్రియ నెలకి 10 లక్షల రూపాయలు సంపాదిస్తూ లగ్జరీ లైఫ్ని లీడ్ చేస్తుంది. ఇక ఇన్స్టాలో 89 రూపాయల నుండి 890 రూపాయల వరకు సబ్స్క్రిప్షన్ అవకాశం ఉండగా 89కి నార్మల్ ఫోటోలని, వీడియోలని పోస్ట్ చేస్తే 399 నుండి 890 వరకు అశ్లీల ఫోటోలని, వీడియోలని పోస్ట్ చేస్తూ ఇన్స్టాని అశ్లీల సైట్ కేటగిరీలోకి తీసుకురావడం గమనార్హం. ఇక ఇప్పటికే ఇండియాలో ఎక్స్ సైట్స్ని బ్యాన్ చేసినప్పటికీ ఇప్పుడు ఈ మోడల్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, ఫేడౌట్ అయిన ఆర్టిస్టులు అందరూ ఇన్స్టాలో తమ అందాల ఆరబోతలని చేస్తూ వాటి ద్వారా యూత్ని అట్రాక్ట్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. అలా వీరు చేసే ఈ పని వల్ల బయట పద్ధతిగా తిరిగే అమ్మాయిలకి రక్షణ లేకుండా పోతుందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇన్స్టాలో కొంతమంది చేసే ఇలాంటి పనుల వల్ల బయట పద్ధతిగా ఉండే అమ్మాయిల్ని కొంతమంది కామాంధులు తమ ఆకలికి బలి చేస్తూ వారి జీవితాలని నాశనం చేసి జైలు పాలవుతున్న ఘటనలు రోజు రోజుకి ఎక్కువ అవుతూనే ఉన్నాయి.
ఇక ఇప్పటికే ఇన్స్టా, ఫేస్బుక్ లాంటి యాప్స్లపై కోర్టులో 10,000కు పైగా కేసులు నమోదు చేసినప్పటికీ ఇన్స్టా యాప్ వారు మాత్రం అదంతా పట్టించుకోకుండా డబ్బు ఆశతో ఇలాంటి పిచ్చి పిచ్చి సబ్స్క్రిప్షన్ని తీసుకొని వచ్చి సమాజాన్ని పాడు చేస్తున్నారు. ఇక ఇది ఇలా ఉంటే ఇన్స్టా సబ్స్క్రిప్షన్ ద్వారా ఒక ఇన్ఫ్లుయెన్సర్ 10 లక్షలు సంపాదిస్తే ఆ మొత్తం డబ్బులు ఆ అమ్మాయికే వెళ్ళదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇన్స్టా ఈ ఆప్షన్ని తీసుకొని వచ్చినందుకు గాను 30% ప్లాట్ఫామ్ ఫీజు తీసుకోగా రిమైనింగ్ 70% ఇన్స్టాగ్రామ్ క్రియేటర్ అకౌంట్స్కి వేస్తారు. ఇక 70%లో కూడా ట్యాక్స్, జీఎస్టీ అని మరో 10% కట్ చేసి 60% ఇన్ఫ్లుయెన్సర్ అకౌంట్లోకి వస్తుందని చెప్పొచ్చు. ఇక ఇండియాలో తమ అందాలను పెట్టుబడిగా పెట్టి కొంతమంది బలహీనతని ఆయుధంగా మార్చుకొని ఎక్కువగా సంపాదిస్తున్న వారిలో పారోల్ హాలిఖాన్ అనే ఇన్ఫ్లుయెన్సర్ ఉండగా తన సబ్స్క్రైబర్ల సంఖ్య 27,900 మంది కాగా అందులో 399 రూపాయలతో సబ్స్క్రిప్షన్ని తీసుకుంటే నెలకి 1,10,00,000 దాకా సంపాదిస్తూ ఇండియాలో ఫస్ట్ ప్లేస్లో ఉందని చెప్పొచ్చు. అలా ఆ తర్వాత శరణ్య సంతోష్ అనే ఇన్ఫ్లుయెన్సర్కి 8,952 మంది సబ్స్క్రైబర్లు ఉండగా ఈమె నెలకి 35 లక్షలు సంపాదిస్తుంది. ఇక ఆ తర్వాత ముస్కాన్ కరియా ఈజీగా 15 లక్షలు సంపాదిస్తే ప్రియాంక జైన్ కూడా 2 లక్షల వరకు సబ్స్క్రిప్షన్ ద్వారా సంపాదిస్తుండడం గమనార్హం. ఇక వీరి సంపాదన బయటకి చెప్పకపోయినా వారి సబ్స్క్రైబర్ల సంఖ్యని మరియు సబ్స్క్రిప్షన్ బటన్ ఛార్జెస్ని క్యాల్కులేట్ చేస్తే ఈజీగా అందరికీ తెలిసిపోతుంది. ఇక అలా వీరు చేసే ఎక్స్క్లూజివ్ కంటెంట్స్లో బాత్రూమ్ మరియు బెడ్రూమ్లో జరిగే పనులన్నీ పచ్చిగా చూపిస్తుండడం, ఇన్స్టా యాప్ వారు కూడా ఇలాంటి అడల్ట్ కంటెంట్ ద్వారా తమకు ఇన్కమ్ వస్తుంది కాబట్టి చూసి చూడనట్లు ఉంటూ ఇలాంటి వారిని ఎంకరేజ్ చేస్తూ జనాలని ఇన్స్టా లాంటి బోల్డ్ సైట్కి ఆకర్షిస్తున్నారనే చెప్పొచ్చు. ఇక మొదటి నుండి సోఫియా అన్సారీ లాంటి బరి తెగించిన ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల ఇన్స్టాని బ్యాన్ చేయాలని నినాదాలు వినిపిస్తున్నప్పటికీ ఇప్పుడు సబ్స్క్రిప్షన్ పుణ్యమా అని ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించడానికి అన్నింటికీ సిద్ధమై యువతని తప్పుదోవ పట్టించి సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. దీంతో ఇమీడియట్గా ఇన్స్టాని బ్యాన్ చేయాలని, ముఖ్యంగా సబ్స్క్రిప్షన్ వల్ల మరింత దారుణాలు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళగా దీనిపై ఇన్స్టాని వివరణ కోరింది కేంద్రం. అందుకు ఇన్స్టా తాము కమ్యూనిటీ గైడ్లైన్స్ని ఫాలో అవుతున్నామని, ఒకవేళ హద్దు మీరి ప్రవర్తించిన వారి అకౌంట్స్ని బ్యాన్ చేస్తున్నామని చెప్పడంతో కేంద్రం ఇన్స్టా యాప్పై చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఇన్స్టాని అడిగేవారు లేక మరింత సడలింపులు కల్పించారు. దీంతో కొంతమంది అమ్మాయిలు మరింత రెచ్చిపోయి యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ వాడేవారిని కూడా ఇన్స్టాలోకి ఆకర్షించాలని, వారి రెవెన్యూస్ని పెంచుకోవాలని ఇక వారు కొత్త రూల్స్ని లాంచ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఒక సర్వేలో 16 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారే ఎక్కువగా ఇన్స్టాని వాడుతున్నారని, దీంతో చిన్న వయసులో ఉన్న పిల్లల్ని అశ్లీలం వైపు ఆకర్షించి వారి భవిష్యత్తుకు దెబ్బపడేలా చేస్తున్నారని చాలామంది లాయర్లు, సోషల్ యాక్టివిస్టులు కేంద్రం దృష్టికి తీసుకొని వెళ్ళగా ఇప్పుడు ఇన్స్టాలో సబ్స్క్రిప్షన్పై 80% జీఎస్టీతో పాటు సబ్స్క్రిప్షన్ ఆప్షన్ని తొలగించబోతున్నట్లు తెలుస్తుంది. ఇక అలా 80% జీఎస్టీని విధిస్తే ఎవరూ అలాంటి కంటెంట్స్ చేయడానికి ముందుకు రారని, ఒకవేళ ఆ ఆప్షన్కి లొంగకపోతే టిక్టాక్ లాగే కొన్నాళ్ళ తర్వాత ఇన్స్టాని కూడా బ్యాన్ చేసి ఉన్న సోషల్ మీడియాలో స్ట్రిక్ట్ కమ్యూనిటీ గైడ్లైన్స్ని పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఒకవేళ ప్రభుత్వం ఇన్స్టాని బ్యాన్ చేస్తే దాన్ని నమ్ముకొని ఉన్న విష్ణుప్రియ, ప్రియాంక జైన్, సోఫియా అన్సారీ లాంటి వారి పరిస్థితి వర్ణనాతీతమనే చెప్పొచ్చు. ఇక ఇది కొంతమందికి బిజినెస్ అయితే మరికొంతమందికి సబ్స్క్రిప్షన్ ఆప్షన్ లేకుండానే ఇన్స్టాలో తమ ప్రైవేట్ ఫొటోస్ని అప్లోడ్ చేస్తూ దాని ద్వారా ఫారిన్ ఈవెంట్స్కి వెళ్ళి అక్కడ వ్యభిచారం చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారనే చెప్పొచ్చు. అంటే ఎటు చూసినా ఇన్స్టా ఇప్పుడు వ్యభిచారానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇన్స్టాలో జరిగే దారుణాలపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఇది ఫ్రెండ్స్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ల గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఇది ఎవరో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ని కించపరచడానికి చేసిన వీడియో అయితే ఖచ్చితంగా కాదు. ఇన్స్టా మీద తల్లిదండ్రులకి ఒక అవగాహన రావాలని, 16 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్ని లేదా 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి ఇన్స్టా యాక్సెస్ లేకుండా తల్లిదండ్రులు చూడాలని ప్రభుత్వమే చర్యలు తీసుకోవడం కాదు, కానీ ఇంట్లో మనము మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని ఒక హెచ్చరిక వీడియోగా మాత్రమే ఇది చేయడం జరిగింది. ఇక ఉంటాను మరి. ఆల్ ఈస్ వెల్.